ఖరీదైన చేపల్లో కొరమేను కూడా ఒకటి. ఇది రుచికరంగా ఉండడమే కాదు, ఇందులో ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటి పెంపకం చాలా వరకు తక్కువనే చెప్పాలి. అందుకే మార్కెట్లో కిలో ధర 500 నుండి 600 వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే అందించే ప్రక్రియ తెలంగాణలో జరుగుతుంది. చాలా మంది రైతులు కొరమేను చేపల పెంపకం చేపడుతున్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం ఎకరం విస్తీర్ణంలో కొరమేను చేపల పెంపకం చేపడుతోంది. మరి వారి అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగుతున్న పెట్టుబడులతో సంప్రదాయ వ్యవసాయం భారంగా మారింది. కూలీల కొరత కూడా అన్నదాతను పట్టిపీడిస్తోంది. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. డెయిరీ, కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకాల వైపు అడుగులేస్తున్నారు. అయితే తెలంగాణలో చేపల పెంపకం లేదు. ఉన్నవి కూడా సంప్రదాయ చెరువులు, రిజర్వాయర్లు మాత్రమే. డిమాండ్ మాత్రం అధికంగా ఉంది. దీన్ని గుర్తించిన పలువురు రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనబెట్టి చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా అధిక ధర పలికే కొరమేను చేపల పెంపకం చేపట్టి నికరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. వీరి బాటలోనే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తిప్పాయిగూడ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం ఎకరం 5 గుంటల్లో చేపల చెరువు తవ్వించి అందులో కొరమేను పెంపకం చేపట్టింది. ఇదిగో ఇక్కడ చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో ఇండ్లు. ఇదే తిప్పాయిగూడ గ్రామం. ఇక్కడ చెరువును పరిశీలిస్తున్న ఈ రైతు పేరే కొండోజు బ్రహ్మచారి. వృత్తి బంగారు నగల తయారీ అయినా ప్రవృత్తి మాత్రం వ్యవసాయం. తనకున్న 18 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణలో కొరమేను చేపల పెంపకం విస్తరించడం, లాభాలు కూడా అదే విధంగా ఉండటంతో 1 ఎకరం 5 గుంటల్లో చేపల చెరువును తీయించారు. అందులో 28,000 కొరమేను పిల్లలను వదిలారు. కొరమేను చేప పిల్లల ఉత్పత్తి చేసే విజయ్ కుమార్ సలహాలు, సూచనల మేరకు సమయానుకూలంగా ఫీడ్ అందిస్తున్నారు. ప్రస్తుతం 2వ నెల. మరో 5 నెలల్లో మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది. ఒక ఎకరా చెరలో చేపలు వేసినాం. 5 ఫీట్లు గుంత తీసినాం, ఒక 5 ఫీట్లు కట్ట పోసినాం. 10 ఫీట్లు అయింది మొత్తం. అందులో 28,000 వేసినాం చేపలు. 28,000 పిల్లలల్లో ఒక 200-300 కూడా చనిపోలే మాకు తెలుసు. వారం ఫస్ట్ నెక్స్ట్ ఒక 20 రోజులనే అవపడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ మాకైతే మోటాలిటీ అనిపించలే. ఇక 10 రూపాయలు ఒక చేప పిల్ల పడ్డది. ఇప్పుడు వేసి 2 నెలలు అవుతుంది. మాకు మంచి గ్రోతే ఉంది. ఇప్పుడైతే రోజు ఫీడు ఒక 35 కిలోల నుంచి 40 కిలోల దాకా ఫీడ్ పడుతుంది. చిన్న పిల్లలప్పుడేమో ఫస్ట్ నెంబర్ వేసినాం, 1 నెంబర్ వేసినాం. ఇప్పుడు నెల తర్వాత ఇప్పుడు 2వ నెల నడుస్తుంది, 2వ ఫీడ్ నడుస్తుంది. 3వ నెలల 3 నెంబర్ వేస్తాం. నెల నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. నెలకు ఒక 50 బస్తాలు 40 బస్తాలు అట్లా ఫీడ్ వస్తుంది. బస్తా 4,300 నుంచి 4,000 వరకు పడ్డది. మాకు గుంట తీసుకోనికి ఒక 5 లక్షల వరకు ఖర్చు వచ్చింది. మాకు చేపలకు 2,80,000 అయినాయి. ఫీడు కాస్ట్ అంతా కలిసి మాకు ఒక 10-12 లక్షలు అయింది. ఒక 2 నెలల వరకు ఖర్చు. ఇప్పటికి ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడైతే మాకైతే మంచి సక్సెస్ అయ్యే అవకాశం అనిపిస్తుంది. మాకు ఒక 200-250 గ్రాముల వరకు ఉంది. ఇది అయిపోయే వరకల్లా ఒక 7 నెలలు 8 నెలల వరకు వస్తుందిగా. మేమైతే ఇంచుమించు 35 లక్షల వరకు అని అనుకుంటున్నాం. ఒక 65 లక్షల వరకు అయితే వస్తుందనే ఆలోచన ఉంది మాకైతే. మేము పెట్టిన ఖర్చుకు 30 పెడితే మాకు ఒక రూపాయి డబల్ వస్తుందనే ఆలోచన ఉంది. మాకు మంచి గ్రోత్ ఇట్లా ఉన్నదిలేండి ఇప్పటికైతే. మా ఊర్లో మాకు ఒక 18 ఎకరాల పొలం ఉంది. మేమైతే గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తాము. పొలం ఉన్నది, మాకు ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నట్టుగా చేపల చెరువు వేసే యూట్యూబ్లో వీళ్ళని అడిగితే కొంచెం మంచిగా ఉన్నది, రిస్క్ లేకుంటున్నది అన్నట్టుగా కొంచెం అమౌంట్ ఇట్లా మంచిగానే వస్తుంది, సైడ్ బిజినెస్ లాగా అన్నట్టుగా మనమైతే చేపల చెరువు పెట్టుకున్నాం. చేపల చెరువులు చూసి వచ్చినాం ఫస్ట్ ఒకసారి పోయి. మంచిగా అనిపించింది. దాని ఎంత పడుతుంది ఏంది అనేది తీసుకొచ్చి ఒక 28,000 చేపలు తీసుకొచ్చినాం. ఓ 5 లక్షలు పెట్టి గుంత తోడినాం. 10 రూపాయలకు ఒక చేప అంటే 28,000, ఓ 2,80,000 పెట్టి చేపలు కొన్నాం. ఫీడ్ ఏమో ఇక్కడ కోలగూడెం దగ్గర కన్నారావు అని అతని దగ్గర తీసుకుంటున్నాం. ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. మంచిగానే ఉన్నది. ఫస్ట్ ఇప్పుడు 1 mm ఫీడ్ పడుతున్నాం. ఒక 1 మంత్ అది పడినాం. ఇప్పుడు 2 mm ఫీడ్ పడుతున్నాం. గ్రోత్ అయితే ఇప్పుడు ఒక 250 నుంచి 300 ml అనిపిస్తుంది. మాకు దాన్ని చూస్తుంటే అయితే ఇప్పుడు మంచిగానే వస్తుందని అనిపిస్తుంది.
మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం వేసినాము. కాన్ఫిడెన్స్ అయితే మంచిగానే కొడుతుంది. నైట్ టైం పురుగులు వస్తాయి కదా, అది కొంచెం దాన ఖర్చు తగ్గి గ్రోత్ ఇట్లా మంచిగా వస్తుంది అన్నట్టుగా ఇక వాళ్ళు సజెషన్ చేసిరు మాకు ఈ రకంగా ఇట్లా పెట్టాలని. ఇది ఒక 6 నుంచి 8 మంత్స్ మధ్యన 1 kg వచ్చింది అనుకో, మంచిగా ఒక 18 tons 20 tons వస్తే మనం పెట్టిన పెట్టుబడికు కొంచెం డబల్ వస్తుందని ఆశిస్తున్నాం. మనకైతే కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వస్తుందని అనుకుంటున్నాం. తెలంగాణలో చేపల పెంపకం క్రమంగా విస్తరిస్తోంది. ఇంతకు ముందు వరకు సహజ సిద్ధమైన చెరువులు, రిజర్వాయర్లలోనే చేపలు దొరికేవి. కానీ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణలోనూ చేపల చెరువుల అవసరం ఏర్పడుతోంది. అంతేకాకుండా ఏటా చేపల వినియోగం పెరగడం, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈ పరిశ్రమ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మార్కెట్లోకి కొందరు దళారులు వస్తున్నారు. నాణ్యమైన చేప పిల్లలంటూ క్యాట్ఫిష్ బ్రీడ్తో రూపొందించిన కొరమేను చేపలను అంటగడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. రైతులు వీటిని పసిగట్టాలని కొరమేను పిల్ల ఉత్పత్తిదారులు సూచిస్తున్నారు. మేము కొరమేను చేప పిల్లలు సప్లై చేస్తాము. నేను విజయ్ కుమార్ వాళ్ళ అబ్బాయిని. మా దగ్గర చేప పిల్లలు తెలంగాణ మొత్తం, ఆల్ ఇండియా మొత్తం మేమే సప్లై చేస్తాము. ఒరిజినల్ బ్రీడ్ సప్లై చేస్తామన్నమాట కొరమేను. తిప్పాయిగూడలో ఒక రైతు మన దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినాడు. కన్సల్ట్ అయినందుకు మేము దగ్గరుండి మొత్తం 1 ఎకరంకి ఇంత 28,000 వేపించి చేప పిల్లలు ఏ మొటాలిటీ ఇప్పటివరకు అయిన మొటాలిటీ 100-200 తప్ప దానికన్నా ఎక్కువ కాలేదు. 2 నెలలు అయింది. వీళ్ళు పొద్దున్న సాయంత్రం టైంకి ఫీడ్ మేము చెప్పిన సూచనలు పాటిస్తూ మంచిగా చేస్తున్నారు. దాని గురించి 2 నెలలకే 250 గ్రాములు 200 గ్రాములు రావడం జరిగింది. ఇప్పుడు ఒక ఖర్చు వచ్చేసి 25 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దిగుబడి వచ్చేసి 60 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. 60 లక్షలు కావచ్చు, అంతకన్నా ఎక్కువనే రావచ్చు. దీంట్లో మొటాలిటీ అయితే మేము చూసిన దానికన్నా చాలా తక్కువ అయింది. రైతు సక్సెస్ అవుతాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది రైతులను నమ్మకండి ఎవరి మాటలు. ఇప్పుడు సరే వేరే రాష్ట్రం వాడు వచ్చి మనకు చేప పిల్లలు సప్లై చేసిండు, వాడు ఇక్కడ ఉండడు, ఆడు వేరే దేశంలో ఉంటాడు. వేరే దేశంలో ఆడిని ఏమని క్వశ్చన్ వేస్తావు, వాడు దొరుకుతారన్న నమ్మకం ఉందా మీకు? దానికి ఇప్పుడు మనం ఈడనే అమ్ముకుంటే ఇప్పుడు మేము ఉన్నాం, మమ్మల్ని క్వశ్చన్ వేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము మీ ఇంట్లో ఉండేటోళ్ళం, ఇంట్లో లాంటి వాళ్ళం. ఏ పని చేసినా అందులో ఆసక్తి ఉండాలి. పట్టుదల తోడైతే సత్ఫలితాలు వాటంతట అవే సొంతమవుతాయి. ఈ సిద్ధాంతాన్నే నమ్మి రైతు బ్రహ్మచారి దాదాపు 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కొరమేను చేపల పెంపకం చేపట్టారు. మరో 5 నెలల్లో పట్టుబడి చేయనున్నారు. మార్కెట్లో కిలో 350 నుంచి 400 రూపాయల వరకు ధర ఉంది. దాదాపు 19 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో సరాసరి కిలో ధర 350 రూపాయలు వేసుకున్నా 66 లక్షల ఆదాయం ఎక్కడా పోదు. అందులో పెట్టుబడి పోను దాదాపు 36 లక్షల నికర ఆదాయం పొందనున్నారు. వచ్చే పంటకు చెరువు తవ్వకం, నెట్టు కొనుగోలు, కొరమేను పిల్లల కొనుగోలు ఖర్చు ఉండదు.